సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఫలితాల ట్రెండ్స్ ని మా కొలీగ్ దేవి అందిస్తారు. ఎస్ భోగి, హైదరాబాద్ టీడీపీ ఆఫీస్లో అయితే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర సృష్టించింది, చరిత్ర తిరగరాసింది టీడీపీ అనుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారా? కూటమి విజయానికి ఇదే దోహదం చేసిందా? ఇలాంటి అనేక విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి ముందుకు దూసుకుపోతున్నటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాము. నగరిలో కూడా టీడీపీ సంబరాలు చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా ఇటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, దక్షిణ కోస్తా కావచ్చు, కూటమి దూసుకుపోతున్నటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాము. కౌంటింగ్ కేంద్రం నుంచి ఉషశ్రీ చరణ్ బయటికి వెళ్ళిపోయారు. హేమీ లాంటి మంత్రులు కూడా ఓటమి దిశగా వెనుకబడి ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ వెనుకంజలో ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా కూటమి హవాను మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల్లో గొడవలు జరిగినటువంటి ప్రకాశం జిల్లాను ఒకసారి పరిశీలిస్తే మాచర్ల కావచ్చు, గురజాల కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఇక్కడ పోస్ట్ పోల్ సర్వే కావచ్చు, అలాగే పోస్ట్ పోల్లో కావచ్చు వైలెన్స్ విపరీతంగా జరిగింది. అక్కడ గొడవలు జరిగినటువంటి ప్రాంతంలో కూడా కూటమి విజయదుందువి భోగిస్తున్నటువంటి మనం లీడ్స్ చూస్తూ ఉన్నాము. దాదాపు 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమానికి పెద్దపీట వేశారా? అభివృద్ధికి పెద్దపీట వేశారా? అలాగే కులబలం పనిచేసిందా? ప్రజా వ్యతిరేకత పనిచేసిందా? ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని 2024లో ప్రభావితం చేశాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కనుక చరిత్రను తిరగరాసింది టీడీపీ అని ప్రస్తుతం వస్తున్న లీడ్స్ చూస్తేనే తెలుస్తుంది. రాయలసీమలో కూడా కూటమి అభ్యర్థులు అనూహ్య విజయాలు సొంతం చేసుకున్నారు. దక్షిణ కోస్తాలో కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ముఖ్యంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఒక కాంబినేషన్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ చేసింది. అలాగే కొంతవరకు కూడా సోషల్ ఈక్వేషన్స్లో భాగంగా కాపు వర్సెస్ కాపు, అక్కడ ఎవరైతే ఉన్నారో అపోజిషన్లో కాపు అభ్యర్థిని నిలబెడితే తిరిగి వైసీపీ కూడా అక్కడ అదే కాంబినేషన్తో అభ్యర్థిని నిలబెట్టింది. అయినప్పటికీ కూడా కొంతవరకు మనం చూస్తున్నాం, ఈ లీడ్స్ చూస్తుంటే కొంత సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు, సామాజికమైనటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవేమీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినాయి ఓటర్ మైండ్ అని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీలో తెలుగుదేశం కూటమి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము 155 స్థానాల్లో గెలుపు దిశగా అయితే దూసుకుపోతున్న సందర్భాన్ని చూస్తున్నాము. ఇక హైదరాబాద్ కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతూ ఉండడంతో బాణాసంచా కాల్చారు. ఇక ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదాల వలసలో ఆయన వెనుకబడి ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక వేవ్ కనపడుతోంది. కూటమి హవా స్పష్టంగా కనపడుతుంది అన్ని జిల్లాల్లో. ముఖ్యంగా ఇటు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, అలాగే రాయలసీమ కావచ్చు, ఇక్కడ ఎక్కడా కూడా వైసీపీ ఇంపాక్ట్ అనేది మాత్రం కనిపించట్లేదు. కోస్తా జిల్లాల్లో జనమైతే కూటమికే జై కొట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇటు తూర్పుగోదావరి జిల్లాలు కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, దక్షిణ కోస్తా కావచ్చు, ఇక్కడైతే మాత్రం చాలా వరకు కూడా ఇటు ఓట్ పోలరైజేషన్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, చాలా వరకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ బాధితులకు పెన్షన్స్ కావచ్చు, అలాగే వాటర్ కావచ్చు, కొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా, సంక్షేమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ను కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేసింది. అయినప్పటికీ కూడా కూటమి ముందు ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా లేదని మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. ఏపీలో ఓటమి దిశగా మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. మనం చూస్తున్నాము ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సహజంగానే మామ అల్లుల మధ్య హవా కొనసాగింది. అయితే ఆయన వెనకంజలో ఉన్నారు. అన్ని జిల్లాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేస్తున్నట్టుగా కూటమి మనకు బ్రేకింగ్ పాయింట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ మీద వైఎస్ జగన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అక్కడ సంబంధించి కూడా వాటర్ కావచ్చు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అక్కడ కొంత సంక్షేమం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అక్కడ కూడా కూటమే క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. బాణాసంచా కాలుస్తున్నారు టీడీపీ కార్యకర్తలందరూ కూడా. చాలా వరకు పిఠాపురం వెళితే కనుక దేశవ్యాప్తంగా కూడా అందరి అటెన్షన్ను గ్రాప్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదన్నా ఉంది అంటే అది పిఠాపురం అనిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 3 దశాబ్దాల కాలంగా చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఉన్నారు. వంగ గీత
అయితే గాజువాక అలాగే భీమవరం ఓటమి తర్వాత ఆయన ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగారు. 90,000 పైచిలుకు కాపు ఓట్లు పోలరైజ్ అయ్యాయి. 90,000 పైచిలుకు కాపు ఓట్లు ర్యాలీ అయ్యాయని మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఆయన చాలా హ్యూజ్ మెజారిటీతో దూసుకుపోతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అంతేకాదు అక్కడ ప్రచారం సందర్భంగా వంగా గీత చాలా ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చారు. తన అంతిమ యాత్ర ఇక్కడి నుంచే కొనసాగుతుంది, తను ఓటమి చెందితే కనుక ఇక్కడి నుంచి అంతిమ యాత్ర కొనసాగుతుందన్నారు. అలాగే తన సోదరిని ఆదరించమని, ఒకవేళ వంగా గీత కనుక గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తామని వైఎస్ జగన్ కూడా చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, పిఠాపురం ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. పిఠాపురం వ్యాప్తంగా అయితే చాలా వరకు కూడా చాలా టఫ్ ఫైట్, నెక్ టు నెక్ అయితే మాత్రం ప్రచారంలో అయితే ఎవరికి వాళ్ళు ప్రచారాస్త్రాలు సంధించుకున్నారు. అయితే ఇక్కడ క్లీన్ స్వీప్ కనపడుతూ ఉంది. ఎంపీల్లో కూడా కూటమిదే హవా కనపడుతూ ఉంది. దాదాపు మనం చూస్తున్నాం లీడ్స్ 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి విజయం మాత్రం మనకు కనపడుతుంది. నరాలు తెగే ఉత్కంఠకు తెరపడిపోయింది ఈవీఎంలో ఉన్న నిజం. అయితే మాత్రం ఏపీ ప్రజల తీర్పు ఎటువైపు ఉందో మనకు స్పష్టంగా కనపడుతుంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్న దృశ్యాలు కనపడుతున్నాయి. ఈసారి ప్రజాస్వామ్య చరిత్రలోనే దేశవ్యాప్తంగా తీసుకుంటే కనుక 542 లోక్సభ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో హోరాహోరీ పోరు కనపడింది. ముఖ్యంగా నేషనల్ వైజ్ కనుక చూస్తే కనుక ఇటు ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇటు ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమి కూడా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, బీజేపీ కానీ ఎన్డీఏ కానీ అధికారంలోకి వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సందర్భం కనబడుతుంది. అలాగే రిజర్వేషన్ల అంశాన్ని టచ్ చేసిన సందర్భం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం అగ్నివీర్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సందర్భం కనబడుతుంది. అయినప్పటికీ కూడా కొంతవరకు చూసుకుంటే అబ్కీ బార్ 400 పార్ అంటే 400 సీట్ల పైచీలకు సాధిస్తామన్న మోడీ హవాకైతే కొంతవరకు ఇండియా కూటమి చెక్ పెడుతున్న దిశగానే వెళ్తున్న సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం అయితే మనం ఏపీకి సంబంధించి ఒక కూటమి సునామీని చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా రాయలసీమ కావచ్చు, అటు తూర్పుగోదావరి కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలు కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా రౌండ్కి కూడా మనకు కూటమి అభ్యర్థుల లీడ్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఏపీలో ఓటమి దిశగా హేమాహేమి లాంటి మంత్రులు, అంటే ఇక్కడ నగరిలో మొదటి నుంచి రోజాకు ఊహించిందే సొంత పార్టీలోనే ఆమెకు అసంతృప్తులు కావచ్చు, లేకపోతే అంతర్గత కుమ్ములాట్లు కావచ్చు, ఆమె ఓటమికి సొంత పార్టీ నేతలే చాలా వరకు కృషి చేసిన సందర్భం ఉంది. అయితే ముఖ్యంగా ఇటు డోన్ విషయానికి వచ్చేసరికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెద్ద ఎత్తున ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొంత చేశారు. ఎందుకోసం అంటే 2019 ఎలక్షన్ సమయంలోనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఒక ప్రామిస్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డోన్కి సంబంధించి అభివృద్ధికి కట్టుబడి ఉంటానని. అదే దిశగా చాలా వరకు అభివృద్ధి చేసినప్పటికీ కూడా కొంతవరకు యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, అలాగే కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపించాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సహజంగానే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలింగ్ కావచ్చు, రాజకీయానికి కావచ్చు, ఏపీ రాజకీయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏపీ రాజకీయాన్ని, కులాన్ని విడదీసి చూడలేనటువంటి సందర్భం కనబడుతోంది. ఎందుకంటే క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్ చాలా వరకు ఇంపాక్ట్ చూపించాయని చెప్పుకోవచ్చు. ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే కమ్మ వర్సెస్ కాపు, ఇది వరకు బద్దవైరంగా ఉన్నటువంటి ఈ 2 కమ్యూనిటీస్ కూడా ఏకమైపోయిన సందర్భం కనబడుతోంది. అలాగే క్యాపిటల్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అమరావతిని రాజధానిగా చేస్తామని, అలాగే భూములు కోల్పోయిన వారికి భూములకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అసలు ఏపీ ఏదైతే బైఫర్కేషన్ తర్వాత విభజన